మా అన్న చెప్తా ఉండే వాళ్ళ పేరు డ్రామారావు బాతాల పోషించి పెట్టిందని చెప్పి. మరి ఇదే కేసీఆర్ సభలలో నిలబడి మన ప్రజలను సన్నాసులు వెధవలు దద్దమ్మలు అనుకుంటుంటే ఊకోవాలనా అన్న? ఊకోవాలనా? ఈ ప్రజలను వాడు ముట్టుకున్న ప్రతిసారి వానికో పేరు పెట్టాం, ఈ ప్రజలను తిట్టిన ప్రతిసారి వానికో పేరు పెట్టాం. ఇది కేసీఆర్ కు ప్రజలంటే చిన్న చూపు. ఇది బంద్ చేయండి సౌండ్. కేసీఆర్ కు ప్రజలంటే వాళ్ళు బానిస లెక్క కనిపిస్తూ ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్నకు ప్రజలంటే దేవుళ్ళ లెక్క కనిపిస్తారు, ప్రజలంటే ఓటర్ల లెక్క కనిపిస్తారు, ప్రజలంటే మహారాజుల లెక్క కనిపిస్తారు. వాళ్లకు మాకున్నటువంటి తేడా గది. ఇలా సోదరులారా, డ్రామారావు నిన్ననో మొన్ననో ఇక్కడ వచ్చిపోయాడు. ఇక వారి కుటుంబం కథ చెప్తే ఇది ఏదో గ్రంథాలయాల కూర్చొని రాసే చరిత్ర కాదాలది. ఈ చెంచల్గూడ జైలు తిహార్ జైలులో కూర్చొని రాస్తేనే అజ్జినట్టు వస్తాయి అక్షరాలు వీళ్ళవి. కేటీ రామారావు మాట్లాడతాడు, తీన్మార్ మల్లన్న వాడి కూడా అంటాడు, తీన్మార్ మల్లన్న దొంగ అంటాడు. ఆవురా, మీ ఈబ్బలకు వచ్చిన దొంగనే నేను. మీ నాయనని అడుగు, తారక రామారావు పోయి, నాయన చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబత్తిలో పోయి ఎత్తుకొచ్చినమాట కదా, నువ్వు దొంగవా మొగోనివా అని అడుగు చెప్తాడు. కేసీఆర్ అడుగు చెప్తాడు. దుబాయ్ శేఖర్ అని ఎవరికి పేరున్నది అన్న? ఎవరికుందన్న? కేసీఆర్ కున్న. దుబాయ్ శేఖర్ అంటారు ఆయనని, పాస్పోర్ట్ల బ్రోకర్ అంటారు. ఈ హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి భూములన్నీ కబ్జా పెట్టినోడు ఎవరన్నా? ఈ కేసీఆర్ కాదా? కబ్జాలు మీరే చేస్తారు, దొంగతనాలు మీరే చేస్తారు, ఆ కిషన్ రావును పెట్టి కిడ్నాపులు మీరే చేస్తారు. మేము చేస్తానికి ఏ పని లేకుండా అందుకే మేము మీ అంట పడ్డాం.